ప్రతి వారం నేను నిర్వహిస్తున్న లైవ్ షోలో గాని, లేకపోతే తరచూ చేస్తున్న వీక్లీ రౌండప్‌లో గాని, ఒక వాక్యం తప్పకుండా చెప్తున్నాను. ఈ వారం పోయిన వారం కంటే ఇంకా క్రేజీగా ఉన్నాయి అమెరికాలో వార్తలు అని. శనివారం సాయంత్రం నేను వీక్లీ రౌండప్ చేయడానికి కూర్చున్నప్పుడు, అరే! ఈ వారం దానికి ఎక్సెప్షన్ గదా! మరీ అంత క్రేజీగా అనిపించలేదు పోయిన వారం కంటే వార్తలని అందాం అనుకున్నాను. సో, ఐ వాస్ ప్రిపేరింగ్ ఫర్ ఎ వీక్లీ రౌండప్. అండ్ దెన్ ద వైట్ హౌస్ కరెస్పాండెన్స్ డిన్నర్ హ్యాపెండ్ సాటర్‌డే నైట్. ఏప్రిల్ 25వ తారీఖున. సో, ముందుగా దాని విషయం మాట్లాడదాం. దానికి సెపరేట్‌గా చిన్న బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వీడియో పెట్టానండి. థెర్స్ ఎ లాట్ కమింగ్ ఔట్ ఆఫ్ ఇట్. వన్ పర్సన్ హిల్టన్ హోటల్‌లో ఉంటున్న అతను, కాలిఫోర్నియాకి సంబంధించిన 31 సంవత్సరాల యువకుడు. రీసెంట్‌గా హి వన్ ద బెస్ట్ టీచర్ అవార్డ్ అండ్ ప్రాబబ్లీ స్కూల్ టీచర్ కాల్టెక్ గ్రాడ్యుయేట్. అతని వద్ద చాలా ఆయుధాలున్నాయి. ఒక షార్ట్ గన్, ఒక లాంగ్ గన్ ఇట్లా ఏవో చాలా కత్తులు ఇవాళ చాలా ఉన్నాయట. దేర్ వాస్ సమ్ షూటింగ్ ఈవెంట్‌లో నేను పెట్టిన వీడియోలో చూసినట్టు. ట్రంప్ ఈజ్ సేఫ్. ఎవ్రీబడీ ఈజ్ సేఫ్. ఈవెన్ ముందు వచ్చిన రిపోర్ట్‌లు షూటర్ ఈజ్ డెడ్ అన్నది నిజం కాదు. నోబడీ డైడ్. అతన్ని అప్రహెండ్ చేశారు. హి వాస్ లైక్ లిటరల్లీ న్యూడ్. మరి ఎందుకు అలా జరిగిందో నాకు తెలీదు. సో, వి విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇట్. కానీ దానికి సంబంధించిన ఒకే చిన్న అంశం ప్రస్తావిస్తాను. ఈరోజు లైవ్ షోలో దాని గురించి ఎక్కువ మాట్లాడతాం. ఒకటి ఈస్ దిస్ స్టేజ్డ్? నా ఇనీషియల్ రియాక్షన్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ రీజన్స్ ఫర్ దట్. ఏంటంటే స్టేజ్ చేయటానికి దానికి కూడా చాలా కాంపిటెన్స్ కావాలి, దక్షత కావాలి. ఐ డోంట్ థింక్ ట్రంప్ హ్యాస్ దట్ కైండ్. ఏదో చిన్న చితక స్టేజ్ చేయగలడు గానీ, ఇలా ప్రొఫెషనల్స్‌ని ఇన్వాల్వ్ చేసి, ఏది సీక్రెట్ సర్వీస్ గాని, మిలిటరీని గాని ఇన్వాల్వ్ చేసి స్టేజ్ చేయటం అనేది ఇది ఈ రకం డ్రామా. ఐ డోంట్ థింక్ హి క్యాన్. అలాగే బట్లర్ పెన్సిల్వేనియాలో జరిగిన ఇన్సిడెంట్ ఇది 2024 జులై 13వ తారీఖు, నాకు ఎగ్జాక్ట్ గుర్తుంది. ఎందుకంటే దట్ ఇన్సిడెంట్ ఈస్ ద వన్. ఆ ఇన్సిడెంట్ జరగటం వల్లనే నేను ఈ వీడియోలు చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే అతనికి చాలా సింపతి వచ్చేస్తుంది, గెలిచేస్తాడన్న ఉద్దేశంతో. సో, అది చాలా సార్లు చెప్పాను. అది ఇప్పుడు స్టేజ్డ్ అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకు? చెవి ఈ కార్టిలేజ్ ఇప్పుడు ఏదైనా స్కిన్ చిన్న మజిలిపోతే బాడీ రీడెవలప్స్ రైట్? చెవికుండేది కార్టిలేజ్. ఆ కార్టిలేజ్ రీగ్రో కాదు. ఇప్పుడు అతని చెవి చూడండి నిక్షేపంగా ఉంది. ఏంటి ఇట్స్ ఆల్ స్టేజ్ అనేది ఎవరు కాదు. ట్రంప్ వ్యతిరేక శక్తులు కాదు. ట్రంప్‌కు ఒకప్పుడు విపరీతంగా మద్దతు ఇచ్చిన వాళ్ళే మార్జరీ టేలర్ గ్రీన్, ఈవెన్ టక్కర్ కార్ల్సన్, జో కెంట్. ద గై హాస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ సెక్యూరిటీ క్లియరెన్సెస్ మొన్నటి వరకు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో ఉన్నతను. అతను కూడా ప్రశ్నిస్తున్నాడు ఏదో బట్లర్ షూటింగ్ గురించి. ఐ రియల్లీ డోంట్ థింక్ సో. దానికి యాక్చువల్‌గా ఈ షూటింగ్ ఇది షూటింగ్ కాదు. వెల్ యాహ్, దేర్ వాస్ సమ్ షాట్స్ ఫైర్డ్. ఆర్ అలెజ్డ్ షూటర్ ఆర్ అలెజ్డ్ సస్పెక్ట్. ఏంటి అతను ఆ హాల్లోకెళ్ళిన దాఖలాలు లేవు. మాగ్నటోమీటర్ దాటి లోపలికి వెళ్ళలేదు. సో, హి ప్రాబబ్లీ హాడ్ ఎ గన్ ఆన్ హిమ్. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ హ్యాపెండ్. చూద్దాం. వి విల్ హావ్ మోర్ న్యూస్ కమింగ్ ఔట్. దీనికి సంబంధించి ఆ బట్లర్ పెన్సిల్వేనియాకి సంబంధించిన దాని గురించి డీటెయిల్‌గా మరొక వీడియోలో మాట్లాడతాను. కాకపోతే ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా మనకి ప్రస్ఫుటంగా తెలుస్తోంది ఏంటంటే, దీన్ని అవకాశంగా తీసుకొని డ్రామాలు ఆడతాడు. ఖచ్చితంగా ఆడుతున్నాడు. అరే! షూటింగ్ అయ్యి 2, 3 నిమిషాలు అవ్వలేదు. వెంటనే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. అక్కడ నాటక పక్కీలో చెప్పడం మొదలెట్టు. ఇదిగో ఇందుకే చెప్తున్నాను నాకు బాల్ రూమ్ కావాలని. అతనికి వత్తాసు పలుకుతూ ఈ రిక్ విల్సన్ ఒక ఫ్రేజ్ కాయిన్ చేశాడు. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అని. వెరీ వెరీ గుడ్ ఫ్రేజ్ అన్నమాట. బై ద వే ఆ రిక్ విల్సన్ చెప్పాడు, ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ డైస్. ఈటీటీడీ. అతని చెప్పినట్టుగానే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ వాళ్ళు ట్రంప్‌కు బాల్ రూమ్ కావాల్సిందే అంటున్నారు. ఎందుకంటే కోర్టులు వద్దంటున్నాయి కదా! నువ్వు అండర్ గ్రౌండ్ ఏమైనా చేసుకో, పైన మాత్రం చేయొద్దని చెప్పి కోర్టులు చెప్తున్నాయి. చూడు ఇప్పుడు ఆ బాల్ రూమ్ ఉంటే అక్కడే జరిగేది కదా ఈ పార్టీ. ప్రెసిడెంట్ లైఫ్ డేంజర్‌లో ఉండేది కాదు కదా! అందుకనే బాల్ రూమ్ కావాలి. ట్రంప్ అంటున్నాడు, వీళ్ళు అంటున్నారు.
ఈ స్టోరీని పక్కన పెట్టి మిగతా అంశాలు కవర్ చేద్దాం ఇప్పుడు. దీని గురించి ఎక్కువగా లైవ్ షోలో మాట్లాడదాం. లైవ్ షోలో కవర్ ఈ వారం జరిగిన మిగతా ముఖ్యమైన అంశాలు. అంటే అన్ని లైవ్ షోలో కవర్ చేసే అవకాశాలు ఉండదు కాబట్టి ఒక రౌండప్ లాగా. మొదటిది ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్‌కి సంబంధించిన ఒక మీటింగ్‌లో ప్రెసిడెంట్ ట్రంప్ గారు పదే పదే నిద్రపోయారు. అందులోనే అడిగారు రిపోర్టర్లు. ఏంటి యుద్ధం ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఏంటి 2 నెలలే కదా అయింది. వియత్నాం యుద్ధం 18 ఏళ్ళు అయింది. ఇరాక్ యుద్ధం 7 ఏళ్ళు అయింది. ఇట్లా మాట్లాడుకుంటూ వచ్చాడు. ఈవెన్ రెండవ ప్రపంచ యుద్ధం 3 ఏళ్ల పైన నడిచింది. ఏంటి అంత సహనంగా ఉన్నారంటాడు. పోలింగ్ నంబర్స్. దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ హిమ్ ఆర్ ఫర్ ద కంట్రీ అండ్ ఫర్ ద వరల్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. సరా లాంగ్వెల్ అనే ఒక బుల్వర్క్ పబ్లిషర్ ఆవిడ, వెరీ గుడ్ అనలిస్ట్, ఫోకస్ గ్రూప్స్ చేస్తుంటుంది. ఆవిడ చెప్తుంది దేర్ ఈస్ ఎ బుష్ లైన్. ప్రెసిడెంట్ బుష్ 2008 ఫైనాన్షియల్ క్రైసిస్ టైంలో హిస్ లోయెస్ట్ అప్రూవల్ రేటింగ్ వెంట్ బిలో 30, బట్ అట్ ద టైమ్ తను పదవి విరమణ చేసిన టైంకి ఆయన 32% మాత్రమే ప్రజలు అతన్ని ఆమోదించారు, అతని జాబ్ పెర్ఫార్మెన్స్. అది 32% ఈజ్ బుష్ లైన్. అందుకని ఆవిడ అంటుంది ట్రంప్ జస్ట్ హిట్ దట్ లైన్. ఈ వారం జరిగిన ఏపీ ఎన్ఓఆర్సి పోల్లో ట్రంప్ అసంతృప్తి రేటు 33%, ఇంకొక దాంట్లో 32% పడిపోయింది. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే సమయంలో టారిఫ్లు గొడవ అగ్గిబుగ్గి అయిపోతుంది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ. అయ్యో ఏంటి వీడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు అని చెప్పి భయకంపితులు అవుతున్నారు కదా ప్రజలు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత లోవర్ కోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఇప్పుడు బిజినెస్ల దగ్గర అతను ట్రంప్ కలెక్ట్ చేసిన టారిఫ్లన్నీ తిరిగి ఇవ్వవలసిందిగా కోర్టుల ఆదేశంతో 156 నుంచి 170 బిలియన్ డాలర్ల వరకు వాపసు ఇవ్వడానికి సిద్ధపడుతుంది గవర్నమెంట్. దానికి ఒక వెబ్సైట్ పెట్టారు, ఆ వెబ్సైట్ క్రాష్ అవుతుంది. ఏదో ఇక్కడ సైడ్ నోట్ గా ఏంటంటే, ఇప్పుడు యాపిల్, అమెజాన్, కపుల్ ఆఫ్ ద 2 బిగ్గెస్ట్ కంపెనీస్ హూ పెయిడ్ టారిఫ్స్, వాళ్ళు both Apple and Amazon have not claimed their, or at least not yet, వాళ్ళు ఈ రిఫండ్స్ క్లెయిమ్ చేయట్లేదు. వాళ్ళని అటాబాయ్ అంటూ సమర్థిస్తూ వచ్చాడు. వాళ్ళు క్లెయిమ్ చేయకపోతే ఐ విల్ రిమెంబర్, అంటే బేసికల్ గా వాళ్ళకి రిఫండ్ కి దే ఆర్ ఎలిజిబుల్. అంటే ఇట్స్ లీగల్ ఫర్ దెమ్ టు క్లెయిమ్. వాళ్ళు క్లెయిమ్ చేయకుండా ఉంటే వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. ఇది దోపిడీ కాకేంటిది. మళ్ళీ ఆయన మనసు నొచ్చుకుంటాడేమోనని వీళ్ళు క్లెయిమ్ చేయట్లేదు. వాట్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్ అది. బై ద వే, మరొకసారి సుప్రీంకోర్టుని తిట్టాడు. ఇది టారిఫ్స్ కి సంబంధించింది తిట్టాడు. మళ్ళీ బర్త్ రైట్ సిటిజన్షిప్ తనకి వ్యతిరేకంగా తోడుకుపోతున్నారని చెప్పి కూడా గునుసుగా మాట్లాడాడు. సో కామర్స్ సెక్రటరీ లోరీ షోవేజ్ డినమర్ ని ఉద్వాసన ఇచ్చేసాడు. క్యాష్ పటేల్ కి ఐ థింక్ అతని సమయం ఆసన్నమైంది అనమాట. అంటే నాట్ ఇన్ యాక్చువేరియల్ వే, బట్ ఉద్వాసనకి సమయం ఆసన్నమైంది అనమాట. క్యాష్ పటేల్ కి సంబంధించిన అట్లాంటిక్ మ్యాగజైన్ లో పెద్ద రిపోర్ట్ వచ్చింది కదా, హీఈస్ డ్రంక్ ఆన్ ద జాబ్ అని. అలాగే పాస్వర్డ్ మర్చిపోయి 2-3 సార్లు ట్రై చేసి అది సిస్టమ్ లాక్అవుట్ చేస్తే ట్రంప్ నన్ను ఫైర్ చేశాడని హడావిడి చేసేసి 9 మందికి ఫోన్లు చేసి కంగారు పడ్డాడు. అలాగే ఎంతసేపటికి నిద్ర లేకపోతుంటే, సో అతని సెక్యూరిటీ డీటెయిల్ బ్యాటరింగ్ ర్యామ్స్ తీసుకొచ్చి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాలని ఆలోచిస్తున్న సమయంలో బయటకు వచ్చినట్టుగా ఈ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టర్ని అట్లాంటిక్ మ్యాగజైన్ $250 మిలియన్ సూ చేశాడు. ఆ సూ చేసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదంతా లేదు, ఏం లేదు, నేను ఎప్పుడు పాస్వర్డ్ గురించి నేనేమి హైరాణ పడలేదు, అది ఇది అన్నాడు. రిపోర్టర్ అడిగారు, ఏంటి నువ్వు ఇచ్చిన నువ్వు ఫైల్ చేసిన లా సూట్ లోనే ఒప్పుకున్నావు కదా, అంటే యువర్ ఫేక్, యువర్ బీయింగ్ రూడ్, అది ఇది అన్నారు. సో ఓకే, లాస్ట్ వీక్ ఇదే టైంకి గోల్డ్ వీసాల గురించి తెగ మాట్లాడుకున్నారు కదా. సెక్రటరీ హావర్డ్ లట్నిక్ చెప్పాడు, ఆల్రెడీ 1000 అప్లికేషన్స్ ఉన్నాయి, అది ఇది గుడ్ టు గూస్ ఉన్నారు కదా. మొన్న కాంగ్రెస్ లో అడిగారు, ఎన్ని వీసాలు ఇచ్చావు గోల్డ్ వీసాలు అంటే
ఒకటి. ఇప్పటివరకు ఒకటి. ఇంకా కొన్ని వందలు ప్రాసెస్‌లో ఉన్నాయట. ఆ గోల్డ్ వీసాలు వచ్చిన డబ్బులతో అమెరికా అప్పులు తీర్చేస్తానన్నాడండి ట్రంప్. అయ్య బాబోయ్! ఎగురు నిజంగా $50 ట్రిలియన్ వచ్చేస్తాయి గోల్డ్ వీసా గురించి. ఏమన్నా అర్థం ఉందా? ఈ ఎదవకి 77 మిలియన్ల మంది ఓటేసారు. కొత్తగా నేవీ సెక్రటరీ ఒకడిని నియమించారు. అతగాడు మా నియోజకవర్గంలో కాంగ్రెస్‌మన్‌గా పోటీ చేసి ఓడిపోయాడు పోయినసారి. అంతకుముందు సెనేటర్‌గా పోటీ చేసి ఓడిపోయాడు. హి ఈస్ యాక్చువల్లీ వియత్నామీస్ డిసెంట్ అన్నమాట. సో చాలా క్రేజీ అంటే క్రేజీ. సో లుక్ ఇట్ అప్. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ టూ మచ్ టైమ్ ఆన్ దిస్ క్రేజీ గై. బట్ చాలా సీనియర్ పొజిషన్‌కి నామినేట్ చేశారు. వైట్ సుప్రీమసిస్ట్ లాగా మాట్లాడతాడు. అరే! నేను వైట్ సుప్రీమసిస్ట్‌ని కాదు. అంతే అతని మీద వచ్చిన విమర్శన అది. వైట్ సుప్రీమసిస్ట్ లాగా మాట్లాడుతున్నాడు అంటే, నేను వైట్ సుప్రీమసిస్ట్‌ని కాదు. నాకు కేకేకే మాస్క్ ఇస్తే అదే కు క్లక్స్ క్లాన్ వాళ్ళ మాస్క్ ఇస్తే కళ్ళ దగ్గర ఇలాంటి రంధ్రాలు పెట్టొద్దు. ఇలాంటి స్లిట్లు పెట్టండి అని చెప్పి తన గురించి తనే రేసిస్ట్ టోన్‌తో మాట్లాడాడు. ఎందుకంటే ఆ రేసిస్ట్ టోన్ ఏంటంటే చైనీస్, జపనీస్ అలా కొంత ఈస్ట్ ఏషియన్ డిసెంట్ ఉన్న వాళ్ళకి కళ్ళు కొంచెం ఆ రకంగా ఉంటాయన్న దాని గురించి అంటే ఇట్స్ ఎ సెల్ఫ్ డెప్రికేటింగ్ హ్యూమర్. బట్ ఇట్ అపీల్స్ టు మాగా బేస్. అలాంటి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ఇతను. ఎరిక్ ట్రంప్ గారు భారీ సంబరాల్లో ఉన్నారు. ఏంటంటే ఆయన గారి డ్రోన్ కంపెనీకి ఒకదానికి డ్రోన్ కంపెనీ కాదు. రోబోల కంపెనీ. ఈయన గారు చాలా టెక్నాలజీ సావి గాయ్ కదా! ఎరిక్ ట్రంప్. తు అంటే తార అని ఎదవ. ఈ కంపెనీకి పెంటగాన్ నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చిందంట $24 మిలియన్. మరి టీవీలోకెళ్ళి సంబరపడిపోతూ చెప్పుకుంటున్నాడు. డొనాల్డ్ ట్రంప్ కొడుకు రోబో కంపెనీ పెట్టాడు. ఆ రోబో కంపెనీకి పెంటగాన్ నుంచి కాంట్రాక్ట్ వచ్చింది. పూర్తిగా ప్రతిభతోనే ఇచ్చారు. రైట్. అలాగే పెంటగాన్‌లో భారీ ఎత్తున రాజీనామాలు జరుగుతున్నాయి. కనీసం 15 మంది డిఫెన్స్ అధికారులు ఉన్నట్టుండి వెళ్ళిపోవడం లేదా అడ్మినిస్ట్రేషన్ నుంచి గెంటేయడం జరిగింది. ఇది మంచిది కాదండి. ముఖ్యంగా ఇన్ ఎ టైమ్ దేర్ ఈస్ ఎ ఆన్‌గోయింగ్ వార్ ఇలాంటి సీనియర్ అధికారులు వెళ్ళిపోవడం అంత మంచిది కాదు. ఇంకొకటి వియర్డ్ న్యూస్ ఏంటంటే జస్టిస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్స్ అలాంటి శిక్ష విధించడాన్ని తీసుకొస్తున్నారు. మరొకసారి చెప్తాను. జస్టిస్ డిపార్ట్మెంట్ డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్స్ దాన్ని తీసుకొస్తున్నారు. దిస్ వాజ్ ఇన్ ప్లేస్ ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఉండేది డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్స్. నాట్ ఎగ్జాక్ట్లీ ష్యూర్ సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఉందో లేదో కానీ చాలా దేశాలు నిషేధించాయి దీన్ని. డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్. దెర్ విల్ బి ఎ ట్రయల్ అండ్ డెత్ పెనల్టీ అయితే ఉంది కానీ డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్ అసలు ఏ దేశంలోనూ మేబీ నార్త్ కొరియా లాంటి ప్లేస్లో ఉందేమో కానీ బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ క్రూయల్ అండ్ అన్యూజువల్ పనిష్మెంట్ ఏదో అంటారు కదా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ దెమ్. సారీ యాక్చువల్‌గా సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఉండేదనుకుంటా. సో సోవియట్ యూనియన్‌లో జరిగినాయి ఇలాంటి డెత్ బై ఫైరింగ్ స్క్వాడ్. ఈవెన్ ఆఫ్టర్ సెకండ్ వరల్డ్ వార్ జరిగాయి. ఇంకో విషయం మర్చిపోయాను. క్యాష్ పటేల్ గురించి మరికొంత న్యూస్ వచ్చాయి. అతను కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు హీ హ్యాడ్ ఎ డ్రంక్ డ్రైవింగ్ అరెస్ట్. ఒకటి కాదు 2 డ్రంక్ డ్రైవింగ్ అరెస్ట్‌లయినాయి. అలాగే పబ్లిక్ యూరినేషన్‌లో హి వాస్ అరెస్టెడ్. సో పబ్లిక్ యూరినేషన్ అనేది ఓకే. ఎనీబడీ ఇండియాలో ఎవరన్నా చూస్తుంటే అంటే అంతేందంటే అమెరికాలో పబ్లిక్ యూరినేషన్ ఈస్ ఎ క్రైమ్ అండి. సో యాక్చువల్‌గా ఐ థింక్ దేర్ వాస్ ఎ రిపోర్ట్ ఇఫ్ ఐ రిమెంబర్ ఇట్స్ ఎన్ F1 స్టూడెంట్ హ్యాడ్ దిస్ మిస్‌డిమినర్ చార్జ్ అగైన్స్ట్ హిమ్. పబ్లిక్ యూరినేషన్. అతని వీసా క్యాన్సిల్ చేసి పంపించారు. మరొక ఇన్సైడర్ ట్రేడింగ్ వార్త బయటపడింది. ఏంటంటే వెనిజులాకి వెళ్ళి అక్కడి అధ్యక్షుడు మడూరోని కిడ్నాప్ చేసి తీసుకొని రావడానికి ముందు ఒక స్పెషల్ ఫోర్సెస్ వ్యక్తి ఆ స్పెషల్ ఫోర్సెస్‌లో పనిచేసిన అతను బెట్టింగ్ మార్కెట్స్‌లో 30,000 చిల్లర ఎంతో బెట్ కట్టాడు. ఇది మడూరోకి ఉద్వాసన జరగబోతోంది. So he made $400,000 out of that bet. This person got arrested. Good. He should be. కానీ మాగా ఏమంటుందో తెలుసా? అతగాడు దేశభక్తుడు. ఆర్డర్‌లు ఫాలో అయ్యాడు. ఏంటి కొంచెం డబ్బులు చేసుకుంటంలో తప్పేముంది? అతన్ని
ప్రెసిడెంట్ ట్రంప్ పాలన చేయాలి అంటున్నారు. చేసినా చేస్తాడు. సో, డీఓజీకి సంబంధించిన ఇంకో 2 వార్తలేంటంటే పౌర హక్కుల సంఘం ఒకటుందండి. దాని పేరు సదర్న్ పావర్టీ లా సెంటర్ అనేది. అంటే ప్రో కలర్డ్ పీపుల్ బట్ మోస్ట్‌లీ ప్రొటెక్టింగ్ ద రైట్స్ ఆఫ్ ద బ్లాక్ పీపుల్. ఈ స్టింగ్ ఆపరేషన్స్ ఇలాంటివి చేసి చాలా మంది వైట్ సుప్రీమసిస్టులని వెలుగులోకి తీసుకొచ్చారు. అంటే ఫస్ట్ అమెండ్మెంట్ రైట్స్ అలాంటి వాటి గురించి కాదు గానీ, వాళ్ళేమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ ప్రాసిక్యూషన్స్‌కి దోహదపడ్డారు. ఆ సంస్థ చేసేదంతా గూదల్ అంతా తొండి వాళ్ళు చేసేది మోసం అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టింది జస్టిస్ డిపార్ట్మెంట్. అది ద మోర్ ఐ రీడ్ అబౌట్ ఇట్, ద మోర్ ఇట్స్ జస్ట్ గెటింగ్ బ్యాక్. ఇప్పుడు ఆ సదర్న్ పావర్టీ లా సెంటర్ అలా చేసింది. దాని మీద గ్రాండ్ జ్యూరీ గ్రాండ్ జ్యూరీ నేరారోపణ చేసింది కాబట్టి ట్రంప్ ఏమంటాడు, 2020 ఎలక్షన్లు పూర్తిగా రద్దు చేయాలి, చరిత్రలో మార్పు చేయాలి. దిస్ ఇస్ వాట్ హీ ఈస్ సెయింగ్. ఇక ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ చైర్మన్ జెరోమ్ పవెల్ టర్మ్ ఇంకా కొద్ది వారాల్లో ముగించబోతుంది. అతని స్థానంలో కెవిన్ వాష్ అనేవాడిని నామినేట్ చేశాడు ట్రంప్. అతన్ని కన్ఫర్మ్ చేయాలి అంటే జెరోమ్ పౌల్ మీద ఈ తప్పుడు ఆరోపణలన్నీ తొలగించాలి. అతని మానాన్ని అతను వదిలేయాలి అని చెప్పి నార్త్ కెరొలైనా సెనేటర్ టామ్ టిల్లిస్ గట్టిగా పట్టుబట్టి కూర్చున్నాడు. అందుకని అతన్ని అప్పీల్ చేయడం కోసం ఈ కెవిన్ వాష్‌ని కన్ఫర్మ్ చేయడం కోసం ట్రంప్ జెరోమ్ పౌల్ మీద కేసులు ఎత్తివేశాడు. ఎత్తివేసి తర్వాత అంటాడు, మళ్ళీ కొనసాగిస్తాం ఈ కేసులు అంటే టామ్ టిల్లిస్ ఇతనికి ఓటేసిన తర్వాత ఆ కేసులు మళ్ళీ ముందుకు తీసుకొస్తాడంట. వన్ కరప్ట్ ఎస్ఓబి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రంప్. వర్జీనియా రీడిస్ట్రిక్టింగ్ గురించి నేను డీటెయిల్‌గా ఒక వీడియో పెట్టాను. రీడిస్ట్రిక్టింగ్‌కి ఓటర్ల మద్దతు ఒక 2.5% పాయింట్ల ఆధిక్యతతో వచ్చింది. అబిగైల్ స్పాన్బర్గర్ 15 పాయింట్లతో గెలిచిన తర్వాత ఇదేంటి 2.5 పాయింట్ల మెజారిటీయేనా అని చెప్పి మీరు అంటే చాలా పడిపోయినట్టే కదా డెమోక్రాట్‌ల పరపతి అని మీరు అనుకోవచ్చు. డెమోక్రాటిక్ పార్టీకి పరపతి అని. కాదండి. ఇప్పుడు ఎవ్రీథింగ్ బీయింగ్ సేమ్, ఐ వుడ్ హావ్ వోటెడ్ నో. నేను ఎందుకు యెస్ అని ఓట్ చేశాను అంటే, సో హావ్ టు ఫైట్ ఫైర్ విత్ ఫైర్. ముల్లును ముల్లుతోనే తీయాలన్న ఉద్దేశంతో ఈసారి ఇలా జరగాల్సిందే. 4 సంవత్సరాల తర్వాత అప్పుడు పరిస్థితులను బట్టి అప్పుడు మళ్ళీ ఇలాంటి ఓట్ చేసే అవకాశం వస్తే దానికి వేరే రకం. ఆ రకంగా ఆలోచించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను యెస్ అన్నాను. అలా యాంటీ రిపబ్లికన్ సెంటిమెంట్ ఉన్నా గానీ సిద్ధాంత ప్రకారం ఇది సరైనది కాదని తెలిసిన వాళ్ళు నో చేసి ఉండవచ్చు. సో 2.5% ఐ విల్ టేక్ ఇట్. నేను 4% అలా వస్తుందనుకున్నాను. చాలా మంది 15% వచ్చేస్తదనుకున్నారు. కానీ రాలేదు. సో వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ దిస్ వర్జీనియా ఎలక్షన్ ఏమంటే, నౌ రిపబ్లికన్స్ ఆర్ రిగ్రెటింగ్ ఫర్ స్టార్టింగ్ దిస్. ఇప్పుడు డెమోక్రాట్స్‌కి ఒక స్లోగన్ లాగా వచ్చింది. యూ స్టార్టెడ్ దిస్, వి ఆర్ ఫినిషింగ్ ఇట్. సో ఇంకొక ప్రశ్న వచ్చింది నేను పెట్టిన వీడియోలో. ఫ్లారిడా సంగతి ఏంటని. యాక్చువల్‌గా ఫ్లారిడా లెజిస్లేచర్ ఈ వారమో, వచ్చే వారమో దాన్ని చేపట్టబోతోంది. ఏది రీడిస్ట్రిక్టింగ్‌కి సంబంధించింది. కానీ అది జరగకపోవచ్చు అని చాలా మంది అంటున్నారు. ఎందుకంటే క్లాక్ ఈజ్ టికింగ్. ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో ప్రైమరీలు అయిపోయినాయి. ఫ్లారిడాలో ఇంకొంచెం గడువు ఉంది ప్రైమరీ అవ్వడానికి. ఒకసారి ప్రైమరీ అయిపోతే దట్ మీన్స్ ఆ డిస్ట్రిక్ట్ బౌండరీస్ దే ఆర్ సెట్ అన్నమాట. ప్రైమరీ అయిపోయిన తర్వాత రీడిస్ట్రిక్టింగ్ చేయడానికి లేదు. సో అది కూడా చాలా తక్కువ వ్యవధి ఉంది ఈ ఫ్లారిడాకి. ఈ తక్కువ వ్యవధిలో వాళ్ళు చేయకపోవచ్చు అంటున్నారు. ఈ ఫ్లారిడా ఏమి చేయకపోవచ్చు. సో ఈ రీడిస్ట్రిక్టింగ్ ఫైట్ మొత్తానికి అంతా అలాగే ఉంటే ఇది కమలా హారిస్ ట్రంప్‌కు జరిగిన ఓట్ స్ప్లిట్టే ఉంటే డెమోక్రాట్స్‌కి 2 సీట్లు ఎక్కువ వస్తాయి. నేను అనుకోవటం 30, 40 సీట్లు ఎక్కువ రావచ్చు. ఎందుకంటే మనవాడు ఎంత కటికుడో అందరికీ అర్థమైపోయింది. చివరగా మరొక విషయం. ట్రంప్ ఎయిర్‌లైన్స్ అనే మాట మీరు విన్నారో లేదో తెలీదు గానీ, ట్రంప్ కొంతకాలం ఎయిర్‌లైన్స్ నిర్వహించాడు. ఎయిర్‌లైన్ బిజినెస్‌లో దిగాడు. చెప్పారు గదా! ఎవ్రీథింగ్ ట్రంప్ టచెస్ డైస్ అని. భస్మం. ఇట్ ఫైల్డ్ ఫర్ బ్యాంక్రప్సీ. ఐ డోంట్ థింక్ హి ఫైల్డ్ ఫర్ బ్యాంక్రప్సీ ఆన్ దట్ వన్.
6 సార్లు బ్యాంక్రప్సీకి ఫైల్ చేసింది కెసినోస్. హౌ కుడ్ సంబడీ ఫైల్ ఫర్ బ్యాంక్రప్సీ రన్నింగ్ ఎ కెసినో? కెసినోస్ ద హౌస్ ఆల్వేస్ విన్స్ కదా! బట్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రంప్ హి ఆల్వేస్ లూజెస్. అంత గొప్ప వాణిజ్య దక్షత ఉన్న మా అధ్యక్షుల వారు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ అనే ఒక గబ్బదరిద్రపు ఎయిర్‌లైన్స్ ఉంది అమెరికాలో. ఐ నెవర్ ఈవెన్ ప్రైస్డ్ మై టికెట్స్ ఆన్ దట్ వన్ అండి. అయితే ఇఫ్ యూ ఆర్ యంగ్ ఏదో చెప్తారు. ఆ సీట్లు చెక్క సీట్లులాగా ఉంటాయి. 4, 5 గంటలు దాని మీద కూర్చోవాలంటే పీట భాగం నొప్పి పుడుతుంది. అది మీరు యంగ్ అయితే మీరు ఫ్లై అవ్వగలుగుతారు గానీ, నాలాగా 60 ఏళ్ల మనిషి దే కెనాట్ ట్రావెల్ ఇన్ దోస్ ఎయిర్‌లైన్స్ ఇలా ఏదో చెప్తారు. అది గత 4 సంవత్సరాల్లో 2 సార్లు బ్యాంక్రప్ట్ అయ్యి అందులోంచి బయటకొచ్చింది. నౌ ట్రంప్ యుద్ధం వల్ల ఎయిర్‌లైన్ ఫ్యూయల్ ప్రైసెస్ పెరగటం వల్ల మరొకసారి బ్యాంక్రప్ట్‌కి ఎళ్తా ఉంటే మనోడు మా అధ్యక్షుడు వీళ్ళకి $500 మిలియన్ డబ్బిచ్చి 90% పార్ట్నర్‌షిప్ తీసుకొని దాన్ని బెయిల్ ఔట్ చేస్తాడు. మర్చిపోవద్దు మా వాడు ఎయిర్‌లైన్స్‌ని ముట్టుకున్నాడు. ఇంతకుముందు ఆ బిజినెస్‌లో ఉన్నాడు. అది భస్మం. భస్మాసురుడు మరొకసారి. అదండి ఈ వారం వారాంతర సమీక్ష. ఆకాశవాణి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.